ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 170వ శ్లోక వివరణ. చైతన్యార్ఘ సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల. ముందుగా చైతన్యార్ఘ సమారాధ్య అంటే చైతన్యవంతమైన అర్ఘ్య పాద్య కుసుమాలచే చక్కగా ఆరాధింపబడినది అమ్మ అని అర్థం. అర్ఘ్యము, పాద్యము, పువ్వులు మొదలగునవి షోడశోపచార పూజలో వచ్చే కొన్ని అంశాలు. ధర్మాలన్నీ గుణాలుగా మారిన వ్యక్తుల చేత వీటి వినియోగం జరిగినప్పుడు ఈ అంశాలు చైతన్యమవుతాయి. అటువంటి చైతన్యవంతుల చేత చేయబడే అర్ఘ్య పాద్యాది షోడశోపచారాదులతో అమ్మవారు చక్కగా ఆరాధింపబడుతుంది అని ఒక అర్థం. అర్ఘ్యం అంటే చేతులు కడుక్కునే నీరు, త్రాగేందుకు ఇచ్చే నీరు. అంతఃపూజలో ఆత్మయే శ్రీదేవిని గ్రహించి బ్రహ్మానందానుసంధానం చేయడమే అర్ఘ్య ప్రదానం అని చెప్పబడింది. పరమేశ్వరుని అర్చించేటప్పుడు బాహ్య పూజ కన్నా అంతఃపూజ విశేష ఫలప్రదం. ఇక్కడ జ్ఞానమే అర్ఘ్యం అని భావన. ఆత్మజ్ఞానంతో ఆత్మనే అర్ఘ్యంగా ఉపయోగించి దేవిని అర్చించాలి. జ్ఞానంతో ఆత్మానుభవం పొంది ఆత్మార్పణ గావించాలి. చిత్ సంబంధమైనదే చైతన్యం కాబట్టి జ్ఞాన మార్గంలో చక్కగా అర్చింపబడేది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. చైతన్యవంతులచే చక్కగా ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం చైతన్య కుసుమ ప్రియ అంటే చైతన్యవంతమైన పుష్పముల యందు ప్రీతి కలది అమ్మ అని. పువ్వులతో పూజ చేస్తే ఎవరికైనా ప్రీతికరంగానే ఉంటుంది. ఇది సాధారణ విషయం. ఆ పువ్వుల్లో అందం, ఆకర్షణ, సువాసన, వికాసనం, మృదుత్వం, మాధుర్యం ఉంటాయి. కానీ నిత్య చైతన్యం ఉండదు. పై లక్షణాలకు చైతన్యం కూడా కలిసి ఉన్న పుష్పాలైతే మరింత ప్రీతికరంగా ఉంటాయి కదా. మరి చైతన్యం కలిగిన పుష్పాలేవి? హృదయాన్ని పద్మంతో పోలుస్తారు, లేదా మనసును కూడా పుష్పంతో పోలుస్తారు. అప్పుడు ఆ హృత్ పద్మానికి కానీ మనఃపుష్పానికి కానీ పై లక్షణాలతో పాటు చైతన్యం కూడా ఉంటుంది. భక్తుల యొక్క ఇటువంటి చైతన్య కుసుమాలంటే అమ్మవారికి చాలా ప్రీతికరంగా ఉంటుందట. పైన చెప్పిన హృదయము, మనసులను కాక ఇంకొక 8 పుష్పాలను కూడా చైతన్య కుసుమాలుగా చెప్తారు. అవి ఏవంటే అహింస, ఇంద్రియ నిగ్రహము, క్షమ, కరుణ, వివేకం, తపస్సు, సత్యం, ధ్యానం. ఈ చైతన్య పుష్పాలతో పూజ చేస్తే అమ్మవారికి ఇష్టం. అహింసాది అష్ట చైతన్య పుష్పాల యందు ప్రీతి కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామం సదోదిత అంటే ఎల్లప్పుడూ ఉదయించే ఉండునది అని అర్థం. నిత్యము స్వయం ప్రకాశం కలది. పరమేశ్వరి నిత్య బ్రహ్మస్వరూపిణి. ఉదయించే సూర్యమండలం లాగా ప్రకాశిస్తూ ఉంటుంది. స్మరించినంత మాత్రానే స్ఫురిస్తుంది. సర్వకాల సర్వావస్థల యందు భక్తుల హృదయాలలో ఉండేది కాబట్టి అమ్మ సదోదిత అనబడుతుంది. భక్తుడు కానీ ఉపాసకుడు కానీ అమ్మవారిని స్మరించిన తక్షణమే అమ్మ అతని హృదయంలో స్ఫురిస్తుంది. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే స్మరించడం జరగవచ్చు. అలా స్మరింపబడినప్పుడల్లా అమ్మవారు వెనువెంటనే వారిలో స్ఫురిస్తుంది. కాబట్టి అమ్మవారు సదోదిత. ఎవరు ఎప్పుడు ఎక్కడ తలచినా వారి భావనలో ఉదయించున్నది, ఎల్లప్పుడూ ఉదయించే స్థితిలో ఉండునది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం సదాతుష్ట అంటే ఎల్లప్పుడూ సంతృప్తిని కలిగి ఉండునది అని. ఎల్లప్పుడూ సంతుష్టి కలది, సజ్జనుల యందు ప్రీతి గలది. పరమేశ్వరికి ఏ విధమైన కోరికలు లేవు, ఎల్లప్పుడూ సంతృప్తి కలిగే ఉంటుంది. ఆమె నిత్యానంద స్వరూపిణి, అందుచేత సదాతుష్ట అనబడుతోంది. తీరని కోరికలున్న వారికి జీవితము సంతృప్తికరంగా ఉండదు, ఏదో లోటుగానే ఉంటుంది. ఏ విధమైన కోరికలు లేని వారికి ఏ లోటు కూడా కనిపించదు. వారు నిత్యానంద స్వరూపులు. అటువంటి వారిలో ఆ విధమైన సంతుష్టి రూపంలో ఉండే అమ్మవారిని సదాతుష్ట అంటారు. ఎల్లప్పుడూ సంతృప్తిని కలిగి ఉండునది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం తరుణాదిత్య పాటల
అంటే యవ్వన సూర్యుని వలె పాటల వర్ణంతో ప్రకాశించున్నది అని. తెలుపు ఎరుపు కలయికని పాటల వర్ణం అంటారు. ఈ మాట ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇంతకుముందు నామాల్లో. గులాబీ రంగుతో ప్రకాశిస్తున్న రంగు కలిగినది అని. తరుణాదిత్యం అంటే ఉదయ సూర్యుడిని కూడా అని కొందరు తెలిపి ఉన్నారు. మధ్యాహ్న సూర్యుడని కొందరు వర్ణించి ఉన్నారు. ఉదయ సూర్యుడంటే బాలసూర్యుడిని పాటల రంగుగా భావించాలి. మధ్యాహ్న సూర్యుడంటే బంగారు వర్ణంగా భావించాలి. ఏ రంగు అయినా రెండు అమ్మనే. అమ్మయందు తెల్లని కాంతిని చూచి గౌరీ అని, నీలమైన కాంతి చూచి శ్యామల, పచ్చని కాంతికి హేమ, ఎర్రని కాంతిని చూచి విద్రుమ, నల్లని కాంతి చూచి నీల, ముత్యపు కాంతి చూచి ముక్త, నల్లని భయం కొల్పే కాంతి కాళి, కోపాన్ని చూచి రౌద్రి, కపిలవర్ణ, జగన్మోహిని రూపం చూసి పాటల అని ఈ పై నామాలతో అమ్మ పిలువబడుతూ ఉంది. పాటల అనగా సమస్త కాంతుల సమన్వయం. అమ్మ తనను వర్ణించే వారి మనసులను బట్టి వివిధ రంగులలో ప్రకాశిస్తూ ఉన్నది కనుక తరుణాదిత్య పాటల అనబడుతోంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.